నమస్తే, వెల్కమ్ టు ఏపీటీఆర్ తెలుగు న్యూస్. దేశవ్యాప్తంగా ఎన్డీఏకి పోటీగా ఇండియా కూటమి ఎదుగుతోందని 2029లో రాహుల్ గాంధీ ప్రధాని కావటం తథ్యమని తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. పులిమేక కథలో మాదిరిగా ప్రధాని మోడీని ప్రజలు 2 సార్లు నమ్మారని, మూడవసారి నమ్మాలా వద్దా అనే డైలమాలో పోటాపోటీ మెజార్టీ ఇచ్చారని, ఇక 4వసారి ఎట్టి పరిస్థితిలో నమ్మబోతారని ఆయన పేర్కొన్నారు. పేపర్ మిల్ మెయిన్ గేట్ ఎదురుగా గల శ్రీకృష్ణ సాయి కళ్యాణ మండపంలో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఆయన మాట్లాడుతూ, స్విస్ బ్యాంక్ నుంచి నల్లధనం వెనక్కి తెచ్చి ప్రజల ఖాతాలో 15 లక్షల రూపాయల చొప్పున వేస్తానని చెప్పిన మోడీ మాట నిలబెట్టుకోలేదని, అలాగే రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఇక ఎట్టి పరిస్థితుల్లో మోడీని నమ్మే పరిస్థితి లేదని ఆయన పేర్కొంటూ, వచ్చే ఎన్నికల్లో రాహుల్ ప్రధాని కావడం ఖాయమన్నారు. నెక్స్ట్ 3వ తారీఖు నుంచి భాద్రపద మాసం వస్తుందంటే మన దసరా ఉత్సవాలు వస్తాయి. 5వ తారీఖు ఉదయం 8 గంటలకే జిల్లా కాంగ్రెస్ ఆఫీసు మున్సిపల్ కాలనీ క్రికెట్ గ్రౌండ్ ఎదురుగుండా మా బిల్డింగ్ ఉంది. పైన బిల్డింగ్లో పై అంతస్తులో 2 హాల్స్, 2 బెడ్రూమ్స్, డైనింగ్ ఇవన్నీ ఉన్నాయి. అది మరి నేను జిల్లా ప్రెసిడెంట్ ఉన్నంత కాలం కూడా అది జిల్లా పార్టీ ఆఫీస్గానే ఉపయోగిస్తాం. 5వ తారీఖు ఉదయం 8 గంటలకే పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ అవుతుంది. ఆఫీసు రెగ్యులర్గా డైలీ ఉంటుంది. అక్కడ గుమ్మతో ఉంటుంది. నేను కూడా ఉదయం 10 to 1 అందరికీ అందుబాటులో, కార్యకర్తలు కానివ్వండి, ప్రజలకు కానీ అందరికీ అందుబాటులో ఉండి మరి ఎవరికే సమస్యలు వచ్చినా ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకెళ్తాం జరుగుతుంది. ఆ పక్కనే గ్రౌండ్ ఉంది, పెద్ద గ్రౌండ్. మనకి పెద్ద మీటింగ్లు పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. అలాగే కార్యవర్గ సమావేశాలు కానీ ప్రెస్ మీట్లు కానీ అక్కడే జరుగుతాయి. జిల్లా కాంగ్రెస్ మీటింగ్ ప్రతి నెల ఒక రోజు ఫిక్స్ చేస్తాం. అందరితో మాట్లాడి ఆ రోజు మాత్రం ఇక్కడ కళ్యాణ మండపంలోనే ప్రతి నెలకు ఒకసారి మాత్రం జిల్లా కాంగ్రెస్ మీటింగ్ కంపల్సరీగా జరుగుతుంది. అంతేకాకుండా త్వరలోనే ఒక నెలలో వినాయక చవితికి కమిటీ అనౌన్స్ చేశారు. దసరా నాటికి మిగతా మన మండలాలు కానివ్వండి, మన జిల్లాలో 19 మండలాలు ఉన్నాయి. అలాగే మండలాలు, అలాగే విభాగాలు, అన్ని విభాగాలు, మహిళా విభాగం, ఎన్ఎస్యు, ఐఎన్టీసీ, అలాగే యూత్, మొత్తం అన్ని విభాగాలు కూడా ప్రక్షాళన చేసి అన్ని విభాగాలకు కూడా ఒక నెలలోనే కమిటీ వేయడానికి ట్రై చేస్తాం. ఎవరైనా ఇంట్రెస్టెడ్ కానీ ఆల్రెడీ సీనియర్ లీడర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కావాల్సి ఇతను బాగా పనిచేస్తాడు, ఎఫిషియెంట్ అనుకున్న వాళ్ళ బయోడేటాలు నా వాట్సాప్కి పంపిస్తే మరి ఇక్కడ ఆల్రెడీ స్టేట్ లీడర్స్ ఉన్నారు. నేను మళ్ళీ మన నగర అధ్యక్షులు అందరూ కూర్చొని ఎవరు బాగుంటుంది అనేది డిసైడ్ చేసి దాన్ని వైఎస్ శర్మిల మేడం దృష్టికి తీసుకెళ్లి మ్యాక్సిమం వీలైనంత వరకు దసరా టైంకి వెళ్ళా కూడా కంపెనీలన్నీ కూడా విదేశం నాటికి కంపెనీలన్నీ కూడా వేయడానికి ప్రయత్నం చేస్తాం. దానికి అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ప్రజా సమస్యల మీద నిత్యం పోరాటం జరుగుతుంది. ఎందుకంటే మొన్నటి వరకు నేను ఇండివిజువల్గానే పోరాటం చేస్తుండే. ఈవేళ ఒక కాంగ్రెస్